విక్రమ్ సార్ వాళ్ళ అమ్మగారు వచ్చారు. ఈ పక్కే మన కాలనీకి 2-3 సార్లు సైకిల్ బ్యాగ్స్ తిరిగారని విన్నాను. మీ అందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ 5 సంవత్సరాలు 2019లో ఎలక్షన్లో మీరు ఓటేసిన తర్వాత ఏ సైకిల్ బ్యాచ్ అన్నా మీ దగ్గరికి మీ అవసరాలు వచ్చి ఏం బాగలేదని అడిగారా? ఎవరన్నా వచ్చి మీ దగ్గరికి వచ్చారా? మీ అవసరాలు ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు కానీ, తర్వాత వరదలు వచ్చినప్పుడు కానీ ఎవరన్నా మీ ఇబ్బంది ఏంటి అని అడిగిన వాళ్ళు ఉన్నారా? లేరు కదా. సైకిల్ బ్యాచ్ ఈరోజు ఎలక్షన్ వచ్చింది, మీలో మీ గొడవలు పెట్టి మీ మైండ్ని చెడగొట్టేసి జగనన్న ఓట్లని కొల్లగొట్టాలని చూస్తున్నారు కొంతమంది. మీరందరూ కూడా పేద ప్రజలు మనిషి జగనన్న విక్రమన్న సంగతి తెలిసి ఇక్కడికి వచ్చారు, మీరు చూశారు. నేను ఈ కాలనీ అంటే నా సొంత ఇల్లులాగా అని మీ అందరికీ తెలుసు. మీలో ఒకరినై నేను 5 సంవత్సరాల నుంచి మీతో ఉన్నాను. రాబోయే రోజుల్లో కూడా మీకు అండగా ఉంటానని తెలియజేస్తున్నాను. అలానే విక్రమ్ సారు సపోర్ట్ తీసుకొని ఇంకా మనం మెరుగుపరచుకోవాల్సిన, ఇక్కడ మొన్న మేనిఫెస్టో అని విక్రమ్ సార్ మన వార్డుకి తయారు చేస్తే ఇక్కడ కమిటీ హాల్ ఏర్పాటు బాధ్యత విక్రమ్ సార్ మనందరి తరపున తీసుకున్నారు. కమిటీ హాల్ ఇంకేదన్నా మీ ఇళ్లలో పెళ్ళున్నా ఏదన్నా చిన్న చిన్న కార్యక్రమాలు ఉంటే ఆ హాల్లోనే చేసుకునే ఏర్పాటు చేసే బాధ్యత విక్రమ్ సార్ తరపున నేను తీసుకుంటున్నాను. కాబట్టి మీరందరూ కూడా విక్రమ్ సార్ని ఆదరించి అలానే విజయసాయి రెడ్డి సార్ని కూడా ఆదరించాలా. రాబోయే రోజుల్లో కూడా ఈ కాలనీకి ఏ సమస్య ఉన్నా ముందు విక్రమ్ సార్తో పాటు మేము కూడా ఉంటామని తెలియజేస్తూ, ఎవరన్నా ఇప్పుడు కొత్త కబుర్లు చెప్పే వాళ్ళ మాటలు వినొద్దు దయచేసి. జగనన్న తరపున మీరందరూ గట్టిగా నిలబడతారని ఆశిస్తున్నా. అందరు జగనన్నతో నిలబడతారా? అందరు గట్టిగా నిలబడాలా. ఇంకెవరన్నా మనసు ఎవరన్నా మార్చుకొని ఉంటే వాళ్ళకు కూడా నచ్చజెప్పి మనం ఇప్పుడు నా ధైర్యం, మీరు నన్ను చాలా మంది అడిగారు, మీరు ఎందుకు ఇంకా ప్రచారం చేయలేదు, తెలుగుదేశం వాళ్ళు 4 సార్లు పోయారని. నాకు మా ఇంటికి పోవాల్సిన అవసరం ఏముంది? అవసరం ఉందా నాకు? వచ్చి మిమ్మల్ని ఓటు అడిగే అవసరం ఉందా? మీకు తెలుసు కదా ఎవరికి వేయాలో. అవునా కదా పాప? అవునా కదా? మన గుర్తు ఏంటి? మన గుర్తు వినపల్లా, ఆంటీకి వినపల్లా, అక్కడ వినపడలేదంట. ఇట్లా తిప్పండి, అందరూ ఫ్యాన్ తిప్పండి. అర్థమైందా? ఇలా 2 బాక్సులు ఇస్తారు మనకి, 2 బాక్సులు ఇస్తారు. దాంట్లో 4వ నెంబర్ మంది, 4వ నెంబర్ 1, 2, 3, 4లో 4వ బటన్లో విక్రమ్ సార్ ఉంటారు. ఇలా బటన్ ఉంటది, ఇలా నొక్కితే ఎర్ర లైట్ వెలగద్దు కదా, 4వ నెంబరు. 2 బాక్సులో 4వ నెంబరే. మొదటిది 4, తర్వాతది 4. 4 మించిపోకూడదు. రేపు ఈ బూత్ ఓట్లు తెరిస్తే భయపడిపోవాలా సైకిల్ వాళ్ళు. అలా మీరు తీర్పిస్తారని నేను ఆశిస్తూ, మళ్ళా ఎలక్షన్ ముందు ఒకసారి వస్తాను. మీకేమన్నా సమస్య ఉంటే మాకు తెలియజేయండి. నాది, మా కుటుంబ సభ్యులు మీరందరూ, నాది బాధ్యత. సరేనా? ఓకే.